యోనా గ్రంథము 3వ అధ్యాయము. మనకు అందులో 10 వచనాలు ఉన్నాయి. చదువుకుందాం. ఓకే. యోనా గ్రంథము 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవె మహాపురంలోకి పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవె పట్టణములకు పోయింది. నినెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా విమానము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన వస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైన్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పొచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాను చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినెవె పట్టణములో చాటించి ప్రకటన చేశారు. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక ఇది దేవుడి వాక్యాన్ని దీవిస్తున్నారా. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో ధ్యానించుకుందాం. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీ ప్రత్యేక సమయంలో మీ యొక్క వాక్యం కిందికి ప్రభావ మేము రాయండగా మరి మీరే ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని వినే చెవులు మాకు దయచేయండి, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని దేవా మా యొక్క జీవితానికి దాన్ని అనువయించుకొని మీ యొక్క వాక్యం అనుసారంగా మేము నడుచుకుంటే మాకు సహాయం దయచేయండి అయ్యా. దేవా మరి ఈ సమయంలో మరి మాకు తోడుగా ఉండండి, మాకు కావాల్సిన బలమును దయచేయండి, డిస్ట్రాక్షన్స్ నుండి మమ్మల్ని దూరపరచండి అయ్యా. మరి మీరే మాకు కావాల్సిన జ్ఞానము తెలియని దయచేయమని మరి యొక్క వాక్యం హృదయ లోతుల్లో మీరే ఉంచమని యేసుక్రీస్తు ప్రార్థించబెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ ఈ యొక్క 3వ అధ్యాయంలో నుండి మనం చూసుకోబోయే అంశం ఏంటిదంటే దేవుని మహా ఉజ్జీవము. దేవుని మహా ఉజ్జీవము, దేవుని యొక్క మహా ఉజ్జీవం. దేవుడు ఈ యొక్క నీనెవె పట్టణంలో ఉజ్జీవాన్ని ఎలా తీసుకొస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. అయితే ముందుగా మనం ఇక్కడ ఈ యొక్క 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిస్తే, ఏం జరుగుతుందని ఆలోచిస్తే ఇక్కడ మొదటి వచనము ఎలా మొదలవుతుంది? అంతటా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ పదం. అంతటా ఇంగ్లీష్ లో మనం చూసినట్టయితే దెన్ అని ఉంటుంది, అంటే ఆ తర్వాత అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత అనేది ఎప్పుడు వస్తుంది? ముందు ఏదో జరుగుతూనే కానీ వస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది ముందు అని ఒకసారి మనం ఆలోచిస్తే 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఈ యోన ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నప్పుడు ఏం చేశాడని ఆయన ప్రార్థన చేస్తూ తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు. అంటే ఇంకొక చెప్పాలంటే మారుమనసు పొందాడు. బయటికి ఒక నూతన వ్యక్తిగా వచ్చాడు ఆ చేప కడుపులో నుండి బయటికి. అయితే మత్స్యము కడుపులో దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా ప్రార్థన మనం ఎందుకు చేస్తాం అసలు? ఇది ఒక ప్రశ్న అందరికీ. ప్రార్థన ఎందుకు చేస్తాము? నిజంగా నా జీవితంలో ఉన్న అవసరం దేవుడు తీర్చాలని ప్రార్థన చేస్తామా? అందుకే నా ప్రార్థన ఉన్నది అని అనుకుంటే
అది కాదు. బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని మార్చడానికి మనం ప్రార్థన చేయాలి. నా చిత్తం నా జీవితంలో జరిగించే దేవాన్ని మనం ప్రార్థన చేయాలి. కానీ దేవుని చిత్త ప్రకారము మనము మారడానికి ప్రార్థన చేస్తుంటాం. ఇది ప్రార్థన యొక్క లక్ష్యం. అందుకే మీ చిత్తంలో జరుగుతున్న వాటిని ప్రార్థన చేస్తాం. నిజంగా అలా చేయాలంటే ముందుగా ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే మనం ముందు ఏం చేయాలి? వాక్యం చదవాలి, ఆయన మాటలు వినాలి. వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థన ఎలా చేస్తామంటే వాక్యంలో ఏదుందో అది నా జీవితంలో జరుగును గాక అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. అది ప్రార్థన యొక్క ముఖ్య లక్ష్యం. అయితే మొదటి విషయాల్లో మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యము యోనాకు వచ్చింది. ఏం చేశాడు? మీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అని అన్నాడా? అనకుండా నా చిత్తం నేను చేసుకుంటానని చెప్పేసి పారిపోయాడు దేవుని సన్నిధిలో నుండి. దేవుడు ఇటువైపు అంటే అటువైపు పారిపోయాడు. అది దేవుడు యోనాకు మంచి గుణపాఠం చెప్పడానికి తనలో ఒక సమస్యలో పడేశాడు. ఆ సమస్య మధ్యలో యోన దేవుని చిత్తం చేయడము నేర్చుకున్నాడు. చేప కడుపులో లేదా ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నప్పుడు నిజంగా ఆ కష్టమైన పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య విలువ ఏంటో గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు. అలా తన మనసును సిద్ధపరచుకున్న తర్వాత, మనసును మార్చుకున్న తర్వాత దేవుడు తనను ఆ చేప కడుపులో నుండి బయటికి తీసినట్టుగా మనం చూస్తుంటాం. ఈ 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఆ మత్స్యము తనను కక్కి వేసిన తర్వాత మరొకసారి దేవుని యొక్క వాక్యము అక్కడ తనకి వస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. మొదటి వచనం గమనిస్తే అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నిజంగా యెహోవాకు మనం మొదటి వచనం చూస్తే కూడా యెహోవాకు అమితవ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు దాన్ని పట్టించుకోలేదు, దానికి వ్యతిరేకంగా నడుచుకొని ఆడిపోయాడు. ఆయన దేవుడు కృప చూపించి ఆయనను మార్చి రెండవ అవకాశం ఇక్కడ ఇస్తున్నాడు. మన జీవితంలో ఎన్నిసార్లు మనము తన వాక్యాన్ని పట్టించుకోకుండా దానికి విరుద్ధంగా చేస్తుంటాము? అనేక సార్లు కదా. అయినా సరే దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు మారమని. నిజంగా యోన ఆ 2వ అధ్యాయంలో తను మారు మనసు పొందుకొని దేవునికి విధేయత చూపిస్తూ తను మారినట్టుగా అక్కడ మనం చూస్తుంటాము. ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరొకసారి దేవుని యొక్క వాక్యము తనకు వచ్చినట్టుగా చూస్తుంటాము. అయితే ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యము ఎటువంటిది? ఇప్పుడు మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది, దేవుని యొక్క వాక్యము సజీవమైనది, దేవుని యొక్క వాక్యము సమస్త అధికారము కలిగినది. ఒకటి ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము ఖాళీగా తిరిగి వెళ్ళనిది. అంటే దేవుడు తన వాక్యాన్ని పంపించాడంటే అది సమస్త అధికారంతో కూడి ఉంటుంది. ఈ ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుడు ఏది చెప్తే తీసుకెళ్లి ప్రజలకు అది చెప్తారు అంతే. దానికి కల్పించిన దానిలో నుండి తీసివేయరు. ఉన్నట్టుగా ప్రజలకు అందిస్తుంటారు. ఆ వాక్యంలోనే దేవుని యొక్క అధికారం కనిపిస్తుంటుంది. మనుషుల మాటలో అధికారం కాదు, దేవుని యొక్క వాక్యంలో అధికారం ఉంటుంది. అయితే ఆ వాక్యాన్ని దేవుడు యోనాకు బయలుపరిచాడు. అది వెళ్ళి మిగిలిన పట్టణస్తులకు ప్రకటించమని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొకటి చివరికి చూసుకున్నాం కదా, దేవుని యొక్క వాక్యము ఖాళీగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళదంటే దేవుడు తన వాక్యాన్ని పంపించాడంటే ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశము నెరవేర్చే ఆ వాక్యం తిరిగి ఆయన దగ్గరికి వెళుతుంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దాన్ని దేవుని యొక్క వాక్యము ఫలించకుండా ఉండలేదు. ఫలించకుండా ఉండలేదు. నిజంగా చాలా మంది దేవుని యొక్క వాక్యం చదవడానికి భయపడుతుంటారు కదా. ఎందుకు ఎందుకు అనంటే అది చదివితే మనం మారిపోతామేమోనని. విశ్వాసులకు, క్రైస్తవులకు కూడా భయం ఉంటుంది. తెలుసు మనం చేసే పనుల్లో చెయ్యొద్దు అని వాక్యం చెబుతూ ఉంటుంది. అది చదివితే మనము దోషంతో నిండిపోయి మనం మారు మనసు పొందుకొని మారాలి అన్న ఆ క్షణం మనలో ఉంటుంది. అయినప్పటికీ మనం తాతని ఎంతగా ప్రేమిస్తామంటే మనం మారకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం.
చదవకుండా అని వదిలేస్తుంటాం. అది వినిపించుకున్నట్టుగానే మనము జీవిస్తుంటాం. దాన్ని అవిధేయత అని అంటాం. యోన ఈ 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు అవిధేయతతో నిండిపోయి ఉన్నాడు. కానీ దేవుడు గుణపాఠం చెప్పి తను సరి చేసినట్టుగా చూస్తున్నాం. నిజంగా మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాక్యము విని దాన్ని విడిచిపెట్టే వారమైతే, తెలిసి చేయకుండా ఉన్న వారమైతే, మనం కూడా అటువంటి క్రమశిక్షణ వరకే వస్తాం. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు తన వాక్యాన్ని మన దగ్గరికి పంపిస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరకుండా మన జీవితంలో దేవుని వాక్యం తిరిగి ఆయన దగ్గరికి ఖాళీగా వెళ్ళదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విన్న వెంటనే స్పందించే వారిగా ఉండాలి. దాని గురించి మనం చూసుకుందాం. ఇక 2వ మారు యోనాకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనటువంటి మనం చూస్తుంటాం. అయితే మరొకసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అది యోనా ప్రత్యేకత కాదు, దేవునిలో ఉన్న ప్రత్యేకత వలన దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టే మళ్ళీ 2వ అవకాశం యోనాకు ఇస్తున్నాడు. ఆయనలో ఉన్న గొప్పతనం కాదు అది. దేవుడు మళ్ళీ ఆయన ఎన్నుకోవడానికి గల కారణం కేవలమైన కృప అనేది మనము మర్చిపోకూడదు. 2వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. నీవు లేచి నీవు మహాపురంలోకి పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయమని చెప్తున్నాడు. ఒక్కసారి మళ్ళీ దీన్ని కూడా మనము 1వ అధ్యాయం 2వ వచనంతో పోల్చుకుంటే, 1వ అధ్యాయం ఏమన్నాడు, నీవు పట్టణములో దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నీవు మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. అక్కడ చెప్తున్నట్టు మళ్ళీ చెప్తలేడు, నేనే వెళ్ళమంటున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో దేంతో మాట్లాడుతున్నాడు, నేను పట్టణం గురించి మొదలు పెడుతూ నువ్వు వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని చెప్పేసి ప్రకటించని చెప్పేసి చాలా వివరంగా ఏం చేయాలో చెప్తున్నాడు. కానీ ఇక్కడ వివరంగా చెప్తలేడు. మనం చూస్తే 2వ వచనంలో చూస్తే 3వ అధ్యాయంలో 2వ వచనము నీవు లేచి అని అంటున్నాడు. ఎవరితో మొదలవుతుంది ఇక్కడ వచనాలు? యోనాతో మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంత అయిన తర్వాత మొదటి 2 అధ్యాయంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ప్రాముఖ్యంగా వాక్యమే పట్టణస్తుల కన్నా యోనాకు ఎక్కువగా వర్తిస్తున్నాగా మనం చూస్తున్నాం. నీవు లేచి అని అంటున్నాడు. ముందుగా నువ్వు విధేయత చూపించు, తర్వాత వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడు. నిజంగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా అది ఎవరైతే ప్రకటిస్తున్నారో వారికి ముందుగా వర్తిస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేను బోధిస్తున్నాను, ఇప్పుడు నేను బోధించేది నేను ముందుగా పాటించకుండా మీకు బోధిస్తున్నానైతే నేను వేషధారిని అవుతాను, అవిధేయుడిని అవుతాను. నిజంగా మనము ఎజ్రా గ్రంథం చదివినైతే ఎజ్రా కూడా తన వాక్యాన్ని చదివి తన జీవితంలో అది పాటించిన తర్వాతనే ఇతరులకు బోధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రకంగా ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ముందుగా దేవుడు మరొకసారి యోనాను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు యోనా దానికి విధిగా చూపుతాడా లేదా అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నువ్వు లేచి నీళ్ళ మహాపురంలో పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయమంటున్నాడు. ప్రకటన చేయం. నిజంగా ఈ ఒక పదం మనం గమనిస్తే, ఈ ప్రకటన చేయమని చూస్తే మనం ఇంగ్లీష్ లో కాల్ అవుట్ అగేన్స్ట్ అని ఉంటుంది. అంటే వారికి వ్యతిరేకంగా మొర్ర పెట్టుకున్నట్టుగా, ఇది ఆ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడు, వ్యతిరేకంగా ప్రకటించు అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. 3వ వచనంకి వచ్చేసరికి యోనా ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ మొదటి పదం గమనించాను. 3వ వచనంలో కాబట్టి అనే పదంతో మొదలవుతుంది కదా. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయాను. దాన్ని మరొకసారి మనం మొదటి అధ్యాయంతో పోలిస్తే, మొదటి అధ్యాయం 3వ వచనంలో మొదటి పదం అయితే అన్నది. అయితే అక్కడ మనం ఏం చూసుకున్నామో, దేవుని యొక్క వాక్యం రాగానే
యోనా ఏం చేశాడు? పారిపోయాడు అక్కడి నుండి. అయితే అన్న ఆ పదం ఏం చూపిస్తుంది? మనకు వ్యత్యాసం చూపిస్తుంది. ఇక్కడ కాబట్టి అన్న పదము ఏం చేస్తుంది? వ్యత్యాసం చూపించకుండా తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తుంది. దానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్టుగా మనకు చూపిస్తుంది. ఎంత మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి నిజంగా అక్కడ చూస్తే యోనా ఏం చేస్తున్నాడో గమనించండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఈ పదం మనం గమనిస్తే ఆజ్ఞ ప్రకారం, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం. ఒక్కసారి మనం నిర్గమకాండం తీసినట్టయితే, నిర్గమకాండం ఎక్సడస్ చాప్టర్ 40, 40వ అధ్యాయము. నిర్గమకాండము 40వ అధ్యాయము 18వ వచనం నుండి ఒకసారి కొన్ని వచనాలు ఇక్కడ చూసుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 40 వర్స్ 18 లో ఒకసారి గమనించండి కదా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరంను నిలబెట్టి దాని దిమ్మలను వేసి దాని పాలకలను నిలబెట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆజ్ఞ, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో మోషేకు ఆజ్ఞ అంతా నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. వచనం కనిపిస్తుంది కదా, యెహోవా మోషేకు ఆజ్ఞ పెంచినట్లు మోషే చేశాడు అన్నట్టుగా. ఇప్పుడు 2వ వచనంలో గమనించండి. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అవన్నీ చేశాడన్నట్టు ఉంటుంది. 24వ వచనంలో మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. 26వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 28వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 30వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఈ యొక్క నిర్గమకాండంలో మనం ఏం చూస్తామంటే, మోషే దేవుడు ఏది చేయమని చెప్తే అది చేసినట్టుగా ఉంటుంది. అందుకే మోషే గురించి ఏమని రాస్తుంటారంటే, యెహోవా ఆజ్ఞ ప్రకారము ఆయన సమస్తం చేశాడన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఆలోచన మనకు కనిపిస్తుంది యోనా గ్రంథంలో. ఇప్పుడు యోనా మారుమనసు పొందిన తర్వాత యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. విధేయుడైపోయాడు. ఇంతవరకు అవిధేయతను నడుచుకున్నాడు. ఇప్పుడు తన తప్పేంటో తెలుసుకొని విధేయత చూపిస్తున్నాడు. నిజంగా దేవుడు తన ప్రజల నుండి కోరుకునేది ఏంటిది? ఆస్యంతస్తుల బలి అర్పణలా ఏం కోరుకుంటున్నాడు? విధేయత కోరుకుంటున్నాడు. మూడవ వచనంలో చివరికి మనం చూస్తే ఇక్కడ యోనా గ్రంథంలో 3వ అధ్యాయం, నీనెవె పట్టణము దేవుని దృష్టికి ఎటువంటిదంటే గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే సింపుల్ గా ఇది పాత నిబంధన కాలంలో, ఆ కాలంలో ఏదన్నా చాలా పెద్దగుంది అని చెప్పాలంటే దాన్ని దేవునితో జోడించి మాట్లాడతారు. అంటే దేవుని దృష్టిలో అది గొప్పది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే చాలా గొప్పది అన్నట్టుగా అని అర్థం అనమాట. ఇది ఆ కాలంలో గొప్ప పట్టణము, గొప్ప పట్టణము. మనం 4వ అధ్యాయము చివరి వచనం చూసుకుంటే 11వ వచనంలో అయితే 120,000 కంటే ఎక్కువై ప్రజలు ఉన్నారంట. ఎంత ఎంత 120,000, 120,000 లా. సో అంతమంది ప్రజలు ఉన్న దేశం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టణం అది. నిజంగా ఇంతమంది ప్రజలు ఆ కాలంలో అది గొప్ప ప్రజలు. ఈ కాలంలో మనం ఉన్న కాలంలో చూస్తే ఈ మియాపూర్లోనే అంతమంది ఉంటారేమో చెప్పాలంటే. అంతగా నిండిపోయింది మన లోకం. కాబట్టి ఈ కాలము దేవుడు మనమున్న ప్రాంతాన్ని చూస్తే ఎలా అనుకుంటాడు? ఒకసారి ఆలోచిస్తే 4వ వచనం గమనిస్తే అయితే ఏం చేస్తున్నాడు? ఆ పట్టణము మొత్తము 3 దినముల పట్టణం అంటే పరిమాణము గలదంటున్నాడు. అయితే యోన మాత్రము 1 దినం ప్రారంభం చేస్తున్నాడు. 4వ వచనం చూస్తే 1 దినం మాత్రం ప్రారంభం చేసి ఏమని ప్రకటిస్తున్నాడు? గమనించండి ఇక్కడ 4వ వచనంలో. ఇక 40 దినములకు నీవు పట్టణము నాశనమగునని ప్రకటించు. నాశనమగునని ప్రకటన చేయగా.
ఒక రకంగా చూస్తే ఇక్కడ యోనా యొక్క ప్రకటన ఏంటిది? ఇంకా 40 రోజులు ఉంది మీకు, నాశనం అయిపోబోతున్నారు అని అంటున్నాడు. తర్వాత అధ్యాయం కూడా మనం చూస్తే తెలుస్తుంది, యోనాకు ఆ ప్రజలు రక్షణ పొందుకోవాలన్న ఆశ లేదు, ఆసక్తి లేదు. వారు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క సందేశాన్ని అంతవరకే అందిస్తున్నాడు. ఇందాకే కదా 2వ అధ్యాయంలో తన మారుమనసు పొందుకొని బయటకు వచ్చి విధేయత చూపిస్తాడని అనుకున్నాము. దేవుని విషయంలో దేవుని పట్ల ఆయన విధేయత బాగానే చూపిస్తున్నాడు, కానీ హృదయ లోతుల్లో ఆలోచనలు మారలేదు, ఆయన ఉద్దేశాలు మారలేదు. బహిరంగంగా విధేయత చూపిస్తున్నాడు, తన మనసు ఎలా ఉన్నది యోనాది సరే ఆలోచిస్తే. దాని గురించి మనం వచ్చే వారం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొకసారి ఆ చివరి పదం ప్రకటన చేయగా అన్న పదం ఉంటే ఇంగ్లీష్ లో కాల్డ్ అవుట్ అని ఉంటది అన్నమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వారికి వ్యతిరేకంగా మొరపెట్టాడు అన్నట్టుగా, వారికి వ్యతిరేకంగా మొరపెట్టాడు. ఇక 40 దినముల నినెవె పట్టణము నాశనమగునని చెప్పేసి వారికి వ్యతిరేకంగా మొరపెట్టాడు, కేకలు వేశాడు అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ సందేశం ఎటువంటి సందేశము? గుడ్ న్యూసా, శుభవార్తన, మంచి సందేశం వారికి? అదొక హెచ్చరిక, తీర్పు సందేశం. దేవుడు వారిని తీర్చబోతున్నాడు. ఇంకా 40 రోజులు ఉన్నది వారికి. ఆ 40 రోజుల్లో వారు ఎలా జీవిస్తారో, ఏం చేస్తారో దాన్ని బట్టి వారి గమ్యం లక్ష్యం ఏంటో దేవుడు నిర్ణయిస్తాడు. నిజంగా ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే మనుషులు ఎలా ఆలోచిస్తారు? మనము నిజంగా మన అంతం గురించి ఆలోచించాం కదా, మనం ఎప్పుడు చనిపోతున్న విషయాన్ని మనం అసలు పట్టించుకోము, ఆలోచించాలి. ఎప్పటికీ మనం జీవిస్తామని ఆలోచనతో జీవిస్తుంటాం కదా, బ్రతుకుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు మనకి ఈరోజు కనిపించి ఇంకా 3 రోజులు నీకు ఉంది అని చెప్తే మనం ఎలా స్పందిస్తాం? ఎక్కడ లేని భక్తంతా మనకు వచ్చేస్తుంది కదా. ఇంకా నేను 24 గంటలు మందిరంలో ఉంటూ మూటలు వేసి ఉపవాస ప్రార్థనలు చేయాలి అన్న ఆలోచన మనకు వస్తుంది కదా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దినములు ఏంటనతో లెక్కించమని చెప్పేసి, లెక్కించడం నేర్పించమని చెప్పేసి ప్రభుని అడుగుతుంటాడు. నా దినములు నాకు లెక్కించడం నేర్పించడం. నిజంగా మనం ఎంత ఎక్కువ కాలం బ్రతకం ఈ లోకంలో, చాలా చిన్నది. ఇప్పుడు 1,00,000 అన్న సంఖ్య ముందల 10 అన్న సంఖ్య ఎంత పెద్దది? చాలా చిన్నది కదా, చాలా చిన్నది. అది మ్యాథమెటిక్స్ లో ఇంకొక పదం ఉంటుంది, ఇన్ఫినిటీ అని. ఇట్లా 8 ని అడ్డంగా తిప్పి రాస్తే ఇన్ఫినిటీ అంటే అనంతము, ఇంకా లెక్కించలేము. మన సున్నాలు రాసుకుంటా పోతే ఇంకా ఆపడం అంటూ ఉండదు. ఆ 1,00,000 పక్కన సున్నాలు పెట్టుకుంటా పోతూనే ఉంటే ఎంత అవుతుంది? దాన్ని మనం ఊహించలేము కూడా, అది మన జ్ఞానానికి మించిన ఆలోచన. అటువంటి సంఖ్య ముందల 100 ఎంత? 70, 80 ఎంత? నథింగ్. ఒక రకంగా చెప్పాలంటే శూన్యం లాంటిదే మన జీవిత కాలం అటువంటిది. ఎంతే సమయంలో మనం ఉంటున్నాం. చిటుక్కు మన కన్ను తెరుచుకొని మూసే లోపల పోతుంది ప్రాణం. ఎప్పటికి మళ్ళీ తిరిగి రామే ఈ శరీరం. ఆ ఆలోచన మన ముందు అనుదినం ఉంటే మనం ఎలా జీవిస్తాం సరే ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే ఆ నినెవె వారు ఈ యోనా ప్రకటన వినగానే ఎలా స్పందించారు అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. మనకి ఇక్కడ 3 గుంపులు స్పందించినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత వచనాల్లో మొదటి గుంపు 5వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే నినెవె పట్టణపు వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి ఘనులేని అల్పులేని అందరూ గోనె పట్ట
పెట్టుకునేది. ఇక్కడ చూస్తే యోన ఆ 3 రోజుల ప్రయాణం చేయగలిగిన ఆ ప్రదేశంలో 1 రోజు ప్రయాణం చేసి అక్కడ కనిపించిన వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరి ఎలా స్పందించారు? వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆలస్యం చేయలేదు. ఆలోచించడానికి సమయం తీసుకోలేదు. ఇది నిజంగా దేవుని వాక్యమైనా కాదా అని పరిశీలించలేదు. అర్థం చేసుకున్నారు ఈయన ప్రవక్త అని చెప్పేసి. అది కూడా ఎటువంటి ప్రవక్త? ఒక రకంగా చెప్పాలంటే వారికి శత్రు దేశం నుండి వచ్చి ప్రకటించిన ప్రవక్త. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తి వచ్చి మన భారతదేశంలో ప్రకటిస్తే ఎలా ఉంటుంది ఈ కాలం? అటువంటి పరిస్థితి అన్నమాట. యోన తన శత్రు దేశానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే ఆ ప్రజలు ఎలా స్పందించారు? మన శత్రువు కదా, రండి వచ్చి సంపేద్దాం మనం అంటున్నారా? ఆయన మాటలు విని వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంతేకాదు ఉపవాస దినం ఒకటి చాటించారు. అక్కడికి కూడా మనం ఇంగ్లీష్ లో చూస్తే దే కాల్డ్ ఫర్ అని ఉంటుంది అన్నమాట. కాల్డ్ ఫర్ అంటే ప్రజలను మొర్రపెట్టి పిలుస్తున్నారు, రండి ఉపవాసం చేద్దాము అన్నట్టుగా, రండి ఉపవాసం చేద్దాం అన్నట్టుగా పిలుస్తున్నారు. అయితే అందరూ ఏం చేశారంటే వచ్చి గోనె పట్టు కట్టుకున్నారు. నిజంగా ఈ చివరి రెండు మనం చూస్తే ఉపవాసము ఆ గోనె పట్టు కట్టుకోవడం ఏంటంటే వారిని వారు తగ్గించుకుంటున్నారు. వారు సాధారణంగా జీవించే రీతి కాదది కదా. దిగజార్చుకుంటున్నారు వారిని వారు, ఒక రకంగా చెప్పాలంటే తగ్గించుకొని దేని యుద్ధ తగ్గించుకుంటున్నట్టుగా మనం చూస్తుంటాం. దీన్ని మనం చూసినట్లయితే యోన కూడా విధేయత చూపించడానికి ఏం చేశాడు? తను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని దేవునికి విధేయత చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రజలు కూడా వారు తగ్గించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా మనము చూస్తున్నాం. అలా స్పందించారు ఇక్కడ. తర్వాత మనం గమనిస్తే 6వ వచనంలో ఇక్కడ ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు, ఏ సంగతి? యోన ప్రకటించిన విషయం, ప్రజలు స్పందించిన విషయము ఈ రాజు విన్న తర్వాత ఆయన ఎలా స్పందించాడో ఒకసారి గమనించండి. రాజు ఎలా స్పందించాడు? సింహాసనము మీద నుండి దిగి రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండను. నిజంగా ఒక రాజు ఎంతో హెచ్చైన స్థానంలో ఉంటాడు. ఆ హెచ్చైన స్థానంలో ఉంటూ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. ఆయన వస్త్రాలను ఘనత అంటే చూపిస్తున్న వస్త్రం, ఆ ఘనతను తను పక్కన పెట్టేస్తున్నాడు. ఆయన సింహాసనము, ఆయన వస్త్రాలన్నీ పక్కన పెట్టేస్తున్నాడు. ఆయన స్థాయిని, ఆయన ఘనతను పక్కన పెట్టేసి ఎక్కడ కూర్చుంటున్నాడు? ఎటువంటి దుస్తులతో కూర్చుంటున్నాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటున్నాడు అంట. ఆ కాలంలో ఆ పద్ధతి అది. ఎవరన్నా విచారము కనపరచడానికి వారు విలాపించేటప్పుడు, బహుదుఖంలో ఉన్నప్పుడు అలా చేస్తారు. బూడిదలో కూర్చొని గోనె పట్టు కట్టుకొని అందరికీ కనిపించేటట్టుగా, అంటే వారి యొక్క స్థితి అలా ఎలా ఉందని చూపించడానికి అలా చేస్తారు. అది మామూలుగా వ్యక్తిగతంగా చేసేది కాదు, కానీ సామాజికంగా చేసేది కూడా అన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఎవరు చేస్తున్నారు? రాజు. రాజు ఆ పట్టణానికి రాజు. నిజంగా అలా చేస్తూ ఆ రాజు ఇంకేం చేస్తున్నాడో గమనించండి. 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఏం ఆజ్ఞిస్తున్నాడు? ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు? ప్రజలందరికీ ఆజ్ఞిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. అక్కడ మనం మొదటి గమనిస్తే 8-9 వచనాల్లో ఆయన దేవుని గురించి ఆలోచనలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. దేవుని గురించి 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ, గమనించాడు. ఏమంటారు? ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై కోపాగ్ని చల్లార్చుకొను, మనము లయము కాకుండా కోపాగ్ని చల్లార్చు. ఇదిగో దేవుని గురించి వారికి ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది? యోన వచ్చేమో ఇదిగో 40 రోజులు దేవుడు మమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అంటే, వీరు ఆ దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నారు?
అమ్మో భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం ఈ దేవుడి నుండి. ఆయన మహాభయంకరుడు, మహా పరిశుద్ధుడు అన్నట్టుగా ఆలోచించకుండా, ఇదిగో దేవుడు తన మనసు మార్చుకొని రక్షిస్తాడేమో, మన కోపాన్ని చల్లార్చుకొని మన పట్ల కృప చూపిస్తాడేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అటువంటి ఆలోచన మనకి ఎక్కడిది? మనకు తెలియదు. బహుశా ఆ దేవుని గురించి ముందే వినే ఉంటారేమో, లేదా యోన వెళ్ళొచ్చిన పరిస్థితిని తెలుసుకొని వాడు ఆ దేవుని గురించి వినే ఉంటారు. ఇదిగో యోన కూడా అవిధేయత చూపించాడు, యోన కూడా పాపం చేశాడు. అయినప్పటికీ యోనను ఆ మత్స్యంలో కాపాడి ఆ ప్రజల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ ప్రజలకు ఆ వాక్యాన్ని అందించాలని చెప్పేసి దేవుడు ఆ ప్రణాళికను వేశాడు. నిజంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటే ఇంకా యోనను పంపించాల్సిన అవసరం ఏముంటుంది? యోనాను పంపించాడు అంటే ఏదో ఒక ప్రణాళిక పంపించాడు. బహుశా మనకు అవకాశం ఇవ్వడానికి పంపించాడేమో అని చెప్పేసి ఆ దేవుని గురించి సరైన ఆలోచన కలిగి ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని గురించి మాట్లాడేటప్పుడు వారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూడాలి. ఎందుకంటే మనసు చెప్పుకొని, మనసు మార్చుకొని అన్నట్టుగా పశ్చాత్తాపడి, ఇప్పుడు మనుషులు పశ్చాత్తాపడుతుంటారు. మనిషి పశ్చాత్తాపడడం అంటే ఏంటిది? అయ్యో తప్పు చేశానే, ఇప్పుడు నా మనసు మార్చుకుంటున్నాను, నేను నా పద్ధతులు మార్చుకుంటున్నాను, అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇప్పుడు నుండి ఇలా చేస్తానని అనుకోవడం మనుషులు పశ్చాత్తాపడడం. కానీ దేవుడు కూడా అలానే పశ్చాత్తాపడుతున్నాడా ఆలోచిస్తే అది కాదు. ఇక్కడ మనము మూల భాషలో నహం అనే పదం వాడుకుంటాం అన్నమాట. ఈ నహం అనే పదానికి అర్థం ఏంటిదనంటే, ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా వాడినప్పుడు పశ్చాత్తాపడడం అన్న దానికి వాడినప్పుడు దేవుడు దయ కలిగి ఉన్నాడు. అంటే వాడిని చూసి జాలి పడుతున్నాడు, వాడిని చూసి జాలి పడుతున్నాడు, అయ్యో పాపం అనుకుంటున్నాడు. ఉండడం పశ్చాత్తాపడి ఉండడం అన్నమాట. చేసిన పనులలో ఓకే, బహుశా మనం ఇలా చేస్తే దేవుడు మన పట్ల జాగ్రత్త నాశనం చేయకుండా మనల్ని రక్షిస్తాడేమో, మనం కాకుండా తన కృపాన్ని చల్లార్చుకుంటాడేమో అని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క థియాలజీ దేవుని గురించిన సరైన అవగాహన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సరైన థియాలజీ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు అలా చేస్తాడేమో కాబట్టి గనుక అని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే 8వ రాష్ట్రంలో ఆ 3 విషయాలు చెప్పిన తర్వాత ఏ పదం మాట్లాడు? గనుక. ఓకే, దేవుడు ఇలా చేయగలరు గనుక మనం ఇలా చేద్దామని చెప్పేసి ఏం చేయాలో అనేది కొన్ని విషయాలు చెప్తున్నారు. అక్కడ గమనించండి, అక్కడ 5 విషయాలు మనకు చూడొచ్చు. 5 విషయాలు. మొదటిగా మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు అంటున్నారు. కనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. రెండోదిగా పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. కానీ మనుషులే కాదు ఉపవాసం చేసేది, పశువులతో కూడా ఉపవాసం చేపిస్తున్నారు. దగ్గర ఉన్న అన్ని జీవులతో ఉపవాసం చేపిస్తున్నారు మనం చూస్తున్నాం. దాని తర్వాత చూస్తే మనుషులందరూ ఏం చేయాలంటే విడిచి తాము చేయు బలాత్కారమును వేయవలను. ఇక్కడ నిజంగా మనం గమనిస్తే ఈ ప్రజలు ఎటువంటి వారు? నేనేవో ప్రజలు మనం చూసుకున్నాం పోయిన వారంలో, మహా భయంకరమైన ప్రజలు. జాలి కనికరములు అంటూ ఉండవు. శత్రువులను చాలా దారుణంగా హింసించి నాశనం చేసే ప్రజలు, ఒక ఘోరమైన ప్రజలు. ప్రజలు వీరు. అయితే ఆ రాజే, అంటే అటువంటి ఘోరమైన క్రియలను చేయించడానికి నడిపించే రాజే ఏమని చెప్తున్నారు? ప్రజలను దుర్మార్గములను విడిచి ఆమె చేయి బలాత్కారమును మానవేయమంటున్నాడు. రాజు నిర్ణయుడు ఇప్పుడు ప్రజలు కింద ఉన్న ప్రజలను మానమని చెప్పేసి తెలుస్తున్నాడు. అప్పుడు మనం ఏం చూస్తున్నాం చూడండి. 4వది, అక్కడ మనిషి లేని పశువు లేని సమస్యను గోనె పట్టు కట్టుకునే వాళ్ళను. ఇది ఒక ఆజ్ఞ, రాజు ఇస్తున్న ఆజ్ఞ. మరొకసారి ఇక్కడ గోనె పట్టు గురించి మాట్లాడుతున్నారు. 5వదిగా మనం ఏం చూస్తామంటే ఇక్కడ జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనగలరు. చూస్తే వారిని వారు తగ్గించుకుంటున్నారు. ఇక్కడ రాజు అతన్ని తగ్గించుకొని
ప్రజలందరినీ తగ్గించుకోమని చెప్పేసి పిలుస్తున్నాడు. వారిని తగ్గించుకొని వారి చెడుతనం నుండి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఇంకొకటి చెప్పండి, మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలను. నిజంగా మీ మనస్సంతటితో ప్రార్థించండి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. వేడుకొనవలను అని ఉన్నది కదా. మరొకసారి మనము ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే కాల్డ్ అవుట్ టు గాడ్ అని ఉంటుంది. అంటే వారు దేవునికి మొదలు పెట్టారు అన్నట్టుగా ఉంటుంది. ఈ కాల్డ్ అనే పదం నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, ఈ యొక్క అధ్యాయంలో 4 సార్లు వస్తుంది పదం. 4 సార్లు వస్తుంది. మొదటిగా దేవుడు యోనాను పిలిచేటప్పుడు, ఇదిగో నువ్వు వెళ్ళి నినెవెకు వ్యతిరేకంగా మొదలుపెట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. యోనా వెళ్ళి ప్రకటించేటప్పుడు ఈ 40 రోజులు మీరు నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి వారికి వ్యతిరేకంగా ప్రకటిస్తాడు, మొదలుపెడతాడు, వ్యతిరేకంగా మొదలుపెడతాడు. దేవుని వారికి వ్యతిరేకంగా మొదలుపెట్టమని పిలుస్తున్నాడు, యోనాలు వారికి వ్యతిరేకంగా మొదలుపెడుతున్నాడు. అయితే అది విన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరిగి దేవునికి మొదలుపెడుతున్నట్టుగా చూస్తున్నాం. తిరిగి ఆ దేవునికి మొదలుపెడుతున్నట్టుగా చూస్తుంటాం. ఏ దేవునికి వారికి వ్యతిరేకంగా మొదలుపెడుతున్నాడో, మొదలుపెట్టమని చెప్పేసి ప్రవక్తను పంపించాడు, ఆ దేవునికి వీరు మొదలు పెడుతున్నారు. ఏ విధంగా మొదలు పెడుతున్నారు? వారిని రక్షించమని. నాశనం ఆయన దగ్గర నుండి వస్తుంది ఒక రకంగా, కానీ వీరు తిరిగి ఇదిగో ఆ నాశనాన్ని ఆపమని ఆ దేవుణ్ణే సాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా చేయమని ప్రజలకు చెప్పడానికి ఆయన ఎవరిని పంపించాడు గమనిస్తే అక్కడ మనం చూస్తే, అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేశారు. చాటించి ప్రకటన. ఈ దూతలు అంటే ఎవరు? స్వర్గదూతలు కాదు. దూతలు అంటే మెసెంజర్స్, పంపింపబడ్డ వారు. ఒక సందేశాన్ని ప్రజలకు అందించమని పంపింపబడ్డ వారిని దూతలను పిలుస్తుంటాడు. చివరికి 10వ వచనం గమనిస్తే మనము ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు గమనిస్తాం. 10వ వచనం చూసుకుంటే ఇక్కడ, ఈ నీనెవె వారు తమ నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై, అంటే వారిపై జాలి కలిగి వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడు మాట తప్పాడు. అక్కడ చేస్తానని చెప్పి చేయలేకుండా ఆగిపోయాడు కదా. మాట తప్పాడు అంటే కాదు. మనకు యెరెమీయాలో కూడా ఉంటుంది. అంటే దేవుడు ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు ఆ దేశము మారు మనసు పొందితే వారిని రక్షిస్తాడు. ఏదైనా చేయనని చెప్పి ఆ దేశము ఆపద పడినట్టయితే చేస్తాడు. ఇంకా ఎంత మనం తీసుకోవాలి? నిజంగా ఇది షరతులతో కూడిన మాట, ఒక హెచ్చరిక. మనకు వార్నింగ్ సైన్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి దాన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పేసి అక్కడ వార్నింగ్ మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ షాక్ కొడుతుందా కొట్టదా? షాక్ కొడుతుంది, కానీ ఎవరికి కొడుతుంది? ముట్టుకున్న వారికి కొడుతుంది, ముట్టుకునే వారికి కొడుతుంది. అయితే దేవుని యొక్క హెచ్చరికలు కూడా అలానే ఉంటుంది. ఇదిగో నేను మారితే నేను నాశనం చేయను, కానీ మీరు మారకపోతే వాళ్ళు నాశనం చేస్తాం. సో ఇది ఏ సందర్భంలో దేవుని యొక్క వాక్యము ఎవరికి వస్తుంది అనేది కూడా మనము ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటిదంటే, మనము దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఆయన ఉన్న ఉనికి ఎటువంటిదంటే మనము అర్థం చేసుకోలేము. పూర్తిగా మనము ఆయన గ్రహించలేము. ఆయన మార్గాలు మనకు అర్థం కాదు. ఆయన ఎలా ఉంటాడో కూడా, ఆయన రూపం ఏంటో కూడా మనకు తెలియదు, తెలుసుకోలేము కూడా. అయితే దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడు అని అంటే మనము అర్థం చేసుకునే భాషలో బయలుపరచు. అందుకే ఇక్కడ ఆ సంభాషణ అనేది మనకు కనిపిస్తుంటుంది. చిన్న ఉదాహరణకు, మనం చిన్నప్పటి నుండి ఈ మాట వినే ఉంటాం. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు?
సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఎక్కడ అస్తమిస్తాడు అంటే తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడా అంటే ఇలా తిరిగి వెళ్తారా భూమి చుట్టూ? భూమి తిరుగుతుంది, సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ మనం అర్థం చేసుకునేది ఎలా? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుందా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మన దృష్టికోణం అది, మన దృష్టికోణంలో ఆలోచిస్తున్నాం. అలానే దేవుని గురించి కూడా బైబిల్ వివరించేటప్పుడు మనుషుల యొక్క దృష్టికోణంలో ఆలోచిస్తూ రాస్తుంటారు అన్నమాట. కానీ దాన్ని అర్థం చేసుకున్న రీతి మనకు వేరేగా ఉంటుంది. అయితే ఆ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనము ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసుకున్నాం, ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతుంది అనేది చూసుకున్నాము. అయితే ఇందులో నుండి మనము కొన్ని గమనికలు, అబ్జర్వేషన్స్, ముఖ్యంగా 4 గమనికలు, కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మొదటిది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము యోనాను తగ్గించిన విషయాన్ని మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క వాక్యము యోనాను మార్చివేస్తుంది, తనను తగ్గించింది. యోనా దేవుని యొక్క వాక్యాన్ని మొదటి అధ్యాయంలో తృణీకరించాడు. అయినప్పటికీ ఆ మత్స్యం కడుపులో ఉన్నప్పుడు దేని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వాక్యమే తనను తగ్గించింది, తనను మార్చింది. నిజంగా అక్కడ మనం చూస్తే ఆ మొదటి అధ్యాయం 17వ వచనము, 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ మత్స్యంతో మాట్లాడుతున్నాడు, చాపతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి దాన్ని ఒక సాధనగా వాడుకుంటూ యోనాను క్రమశిక్షణలో పెడుతున్నట్టుగా మనము చూసుకుంటాం. అక్కడ కూడా దేవుని వాక్యం అక్కడ పనిచేస్తుంది. ఆ మత్స్యంతో మాట్లాడి దాని ద్వారా యోనాను క్రమశిక్షణలో పెట్టి యోనాను తగ్గిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి తెలుసు మన మోకాలను ఎలా వంగించాలో అని. నిజంగా ఆయన పైన ప్రేమతో మనము మోకాలను వంచకుంటే ఆయన బెత్తం వాడి వంచుతాడు. అందుకే ఆయన బెత్తము దెబ్బ పడకముందే మనం వంచితే మనకే మంచిది. రెండోది మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రజలను, అంటే 5వ వచనంలో ఆ ప్రజలను తగ్గించినట్టుగా మనం చూస్తుంటాం. ఈ తగ్గింపు ధర అనేది మనకి ఈ యొక్క అంశము కనిపిస్తుంటది అన్న. ప్రజలు వినగానే, దేవుని యొక్క వాక్యాన్ని వినగానే వారు దేవుణ్ణి నమ్మి అది వారు తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటాం. నిజంగా నాకు అనుకున్నట్టుగా ఒక్కసారి మన అంతం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలిస్తే మనం ఎంత సీరియస్గా అయిపోతాం కదా. చిన్న ఉదాహరణకు స్కూల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? ఇంకా చాలా రోజులు ఉందిలే అని ఆలోచన అంటే అస్సలు చదవరు కదా. కానీ అదిగో వచ్చేసింది, రేపే మన ఎగ్జామ్ లేదా నెక్స్ట్ వీక్ మన ఎగ్జామ్ అనగానే సీరియస్ గా బుక్లు పట్టేసుకొని చదివేస్తూ ఉంటారు కదా. సమయం తెలవగానే అందరు సీరియస్ అయిపోతారు. అంతేకాదు ఈ లోకము 2000 సంవత్సరాల్లో అంతమైపోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది 2000 ఇయర్లో, గుర్తే ఉండింటది కొంతమంది. అప్పుడు కూడా చాలా సీరియస్ అయిపోయారు. ఇంకొకటి దాని తర్వాత 2012 మాయన్ క్యాలెండర్ ప్రకారము ఇది అదే లాస్ట్ ఇంకా లేదు అనేసరికి జల ప్రళయం వచ్చి మొత్తం లోకాన్ని నాశనం చేస్తుంది అనగానే ఎంతో మంది భయపడిపోయి సీరియస్ అయిపోయారు కదా. యుఎస్ లో ఒక సంఘటన జరిగింది కదా, అందరికి గుర్తే ఉంటుంది, 9/11 అంటారు. సెప్టెంబర్ లో ఆ 2 ప్లేన్లు వెళ్ళి WTC టవర్స్ ని కూల్చేస్తాయి. అది పెద్ద ఈవెంట్, పెద్ద సంఘటన యుఎస్ లో. ఆ ఈవెంట్, ఆ సంఘటన జరిగిన వెంటనే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఎవరికి వెళ్ళాయో తెలుసా? పాస్టర్లకు. ఏంటి అంతం వచ్చేసిందా అని చెప్పేసి చర్చిలో జనాలు నిండిపోయారంట. ఏదైనా జరుగుతుంది అని మన కళ్ళ ముందర మనకు అనిపిస్తేనే మనము సీరియస్ అవుతుంటాం. అది మనిషి యొక్క స్వభావం. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ యొక్క
హెచ్చరిక అనేది తెలిసి వచ్చింది అందరికి వీరికి, కానీ చాలా మందికి తెలియకుండానే వస్తుంది. నిజంగా మనకు దేవుడు ఏం చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నాడు. చాలా విషయాలు హెచ్చరికలు ఉన్నాయి, వాటిని మనము గమనిస్తే మనకే మంచిది. ఇక్కడ హెచ్చరికలు ఎవరికి వచ్చాయి? 5వ వచనంలో చూస్తే ఘనులేమి అల్పులేమి. నిజంగా దేవుని యొక్క హెచ్చరికలు కొంతమందికే కాదు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే కాదు, అవి అందరికీ. గొప్పవారైనా బీదవారైనా, చదువుకున్న వారైనా చదువుకోని వారైనా, మరి బాగా డబ్బున్న వారైనా డబ్బు లేని వారైనా, ఏ కులానికి చెందిన వారైనా ఏ మతానికి చెందిన వారైనా, ఎవరికైనా సరే అందరికీ అదే హెచ్చరిక. కాబట్టి అందరూ ఆ హెచ్చరికను వినాలి. మూడవదిగా మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క వాక్యము ఆ రాజును తగ్గించినట్టుగా మనం చూస్తుంటాం. రాజును తగ్గించినట్టుగా చూస్తుంటాం. నిజంగా ఈ లోకంలో ఎవరైనా తగ్గించుకోవడానికి చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే ఎవరికి? తగ్గించుకోవడానికి కష్టంగా ఉండే పరిస్థితి ఎవరికి ఉంటుంది? ధనవంతులకు ఉంటుంది, ప్రాముఖ్యమైన ప్రజలకు ఉంటుంది. హోదా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ హోదా నుండి కిందికి రావాలంటే చాలా కష్టం. ఈగో అడ్డొస్తుంది, నాన్న స్వభావం అడ్డొస్తుంది. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క వాక్యము ఎవరినైనా తగ్గించగలుగుతుంది, ఎవరైనా మార్చగలుగుతుంది. మరి యొక్క స్థితితో సంబంధం లేకుండా అనే విషయాన్ని మనము చూసుకోవచ్చు. నిజంగా ఇక్కడ ఒక రాజు మారేసరికి రాజు ఏం చేశాడు? ఒక పట్టణంలో ఉన్న వారిని అందరినీ మారమని చెప్పేసి ప్రోత్సహించాడు. నిజంగా బహుశా ఇక్కడ గమనిస్తే ఆ యోన కన్నా దేవుడు ఆ రాజుని ఎక్కువగా వాడుకున్నాడు కదా. యోన కన్నా ఆ రాజునే ఎక్కువగా వాడుకున్నాడేమో మేము చూస్తాము. నిజంగా అటువంటి గొప్ప రాజు మన జీవితంలో ఎవరినైనా చూసామా? ఎంతో ఇష్టమైన స్థాయిలో ఉన్న రాజు తనను తగ్గించుకొని కిందికి రావడం అనేది మనం మన జీవితంలో గమనించాము. ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే అంత గొప్ప స్థాయిలో ఉండి తగ్గించుకొని వచ్చారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమీపింపరాని తేజస్సులో నివసించే ఆ ప్రభువు, ఎంతో ఎత్తైన స్థానంలో నివసించే ఆ దేవుడు, దేవునితో సమానమని ఎంచుకోకుండా తన సింహాసనాన్ని విడిచి తన మహిమను విడిచి లోకానికి దేహదారి అయి వచ్చాడు. మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన యొక్క వ్యక్తిత్వంలో పరిపూర్ణమైన మానవత్వం చూస్తామో, పరిపూర్ణమైన దైవత్వము మనము చూస్తాం. అంతగా ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడంటే మనలను హెచ్చించడానికి. ఏ రకంగా హెచ్చించడానికి? ఏ రకంగా అంటే మరణంలో నుండి మనల్ని లేపడానికి. నిజంగా ముందు అధ్యాయంలో మనం ఏం చూసామనంటే యోన కడుపులో దిగిపోయినప్పుడు, అంటే ఆయన ఏంటంటే మరణానికి దిగిపోతున్న సమయంలో దేవుడు మళ్ళీ తనను జీవింపజేశాడు, తను పైకి రప్పించుకున్నాడు అన్నట్టుగా మనం చూసాము. ఇక్కడ 2వ అధ్యాయము 6వ వచనం చివరిలో చూస్తే నీవు నా ప్రాణము కుంటల నుండి పైకి రప్పించి ఉన్నావు అని చెప్పేసి దేవుని గురించి చెప్తున్నాడు యోన. అటువంటి స్థితిలో మనుషులు ఉన్నప్పుడు మనం అందరం బైబిల్ ఏం చెప్తుందంటే మనం అందరం పాపంలో ఎటువంటి స్థితిలో ఉన్నామంటే చచ్చిన వారని ఉన్నామంట. బైబిల్ చెప్తుంది మన గురించి. మనము ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం మనుషుల మందరం. దేవునికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాం. దేవునికి శత్రువుగా ఉన్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దిగి వచ్చి మనల్ని లేపుతున్నాడు. అది కూడా ఎలా అంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించి, అంటే మనము ఆ స్థాయికి వెళ్ళాలంటే ప్రభువు దిగి రావాల్సి వచ్చింది. మనం పరలోకానికి ఎక్కాలంటే ఆ పరలోకంలో ఉన్న ప్రభువు మన కొరకు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. కేవలం దిగి రావడమే కాదు, అంతకన్నా
ఘోరంగా అక్కడ మనం చూసినట్టయితే ఆ సిలువలో తను ప్రాణం విడవాల్సి వచ్చింది. మన కొరకు బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఆయన మరణించాడు కాబట్టి మరణంలో ఉన్న మనము జీవింపగలిగాము, జీవము పొందుకోగలిగాము. ఇది కేవలము దేవుని యొక్క కృప వలనే. చివరికి మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణాన్ని తగ్గిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది రచయితలు ఏమంటారంటే కేవలం ఒకటి పట్టణం కాదు, అక్కడ చుట్టూ ఉన్న పట్టణాలన్నింటిలో కూడా బహుశా ఏమైనా పెంచిన వాక్యము వెళ్ళి అక్కడ అనేకులను మార్చింది. నిన్నగా చుట్టూ ఉన్న పట్టణాలు కూడా నిజంగా దేవుని యొక్క వాక్యము ఎంతో మందిని తగ్గించగలిగే సామర్థ్యం కలిగినది. అయితే ఈ రోజు మనం చూసుకునే అంశం ఏంటిది? దేవుని మహా ఉజ్జీవము. సో ఉజ్జీవం గురించి మాట్లాడకుండా దేవుని యొక్క వాక్యం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎక్కువగా అని అంటే, అసలు ఉజ్జీవం అని అంటే ఏంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, ఉజ్జీవం అనంటే ఒక ఆసక్తిని పుట్టించడం అన్నమాట. ఆత్మీయమైన ఆసక్తి, దేవుని పట్ల ఒక ఆసక్తిని పుట్టించడం. ఇంకో రకంగా చెప్పాలంటే జీవాన్ని దయచేయడం అన్నది చూడొచ్చు. మరణించిన దాన్ని మళ్ళీ జీవింప చేయడం అనేది ఉజ్జీవం అనేది. ఇంగ్లీష్ లో రివైవల్ అన్న పదం మాట్లాడుతుంది కదా, రివైవల్ మీటింగ్స్ అంటూ ఉంటారు, ఉజ్జీవ సభలో అంటుంటారు. ఆ ఉజ్జీవ సభల్లో ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఏం జరుగుతుందో వారికే తెలియదు. ఏదో జరుగుతుంది అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు ప్రజలు. ఏదో జరుగుతుంది అక్కడ, కానీ అది అసలు ఉజ్జీవమేనా అంటే కాదు. అసలు ఉజ్జీవం, నిజమైన ఉజ్జీవం ఎట్లా ఉంటుంది చరిత్రలో చూసి నేర్చుకోవచ్చు, బైబిల్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. అసలు ఉజ్జీవం అనే పదం కింద మనం చూసుకున్నట్టుగా ఏంటిదంటే ఆత్మీయమైన విషయాల్లో లేదా దేవుని పట్ల ఆసక్తి కలిగించడం అన్నమాట. ఒకేసారి ఎక్కువ ఆసక్తి మనం పొందుకోవడం అనేది ఉజ్జీవం. అయితే ఈ ఉజ్జీవం అనేది ఎలా మొదలవుతుంది అని అంటే దేవుని వాక్యముతో మొదలవుతుంది. అందుకే ఇప్పటి వరకు నేను దేవుని వాక్యం గురించి చెప్పుకుంటూ వచ్చాను. దేవుని యొక్క వాక్యం మారిస్తే కానీ ప్రజలు మారలేరు, అది ఎవరైనా సరే. అయితే ఆ దేవుని వాక్యంతో ఉజ్జీవము మొదలవుతుంది. మనకు చాలా వచనాలు మనం చూసుకోవాలంటే మన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి గమనించుకుంటే, ఓకే, ఇక్కడ మనం గమనించుకుంటే దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట? ముందుగా సజీవమైనది, జీవము పుట్టించే వాక్యం అది. అందుకే నేను చూసుకున్నాం కదా, ఉజ్జీవం అంటే జీవము పుట్టించడం, మళ్ళీ తిరిగి జీవాన్ని పుట్టించడం అన్నదిగా మనం చూస్తుంటాం. ఆ రకంగా చేయగలిగిన సామర్థ్యము దేనికి ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్నట్టుగా చూస్తుంటాం. ఆ రకంగానే మనము పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్టయితే, 1వ అధ్యాయము 22వ వచనము. మీరు సత్యవస్తు విధేయులవుట చేత ఈ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఒకరినొకరు హృదయపూర్వకంగాను నిశ్చలముగాను ప్రేమించుకోవాలి. ఓకే, ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యం ఎటువంటిదంటే, ఇక్కడ మరొకసారి దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన ఇవన్నీ కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దేవుని యొక్క వాక్యం గురించి మనం ఇక్కడ చూస్తామండి. జీవము గల దేవుని వాక్యం, ఆ వాక్యమే మనకు జీవాన్ని దయచేయగలదు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటిదంటే, ఈ జీవము పొందుకోవాలంటే ఏం కావాలి అంటే తగ్గింపు దల కావాలి. తగ్గింపు దల. ఒకసారి మనము పాత నిబంధనలో 2వ దిన వృత్తాంతములు తీసినట్టయితే, 2వ దిన వృత్తాంతం, 2 Chronicles 2వ దిన వృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము.
ఇక్కడ 7వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు ఒకసారి గమనించండి. అప్పటి నుండి నేను వారి ప్రార్థనను వారి పాపమును క్షమించి వారి చేతులను స్వస్థపరుచున్నాను. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట, ఆయన విని స్పందిస్తాడంట, విని ఆశీర్వదిస్తాడంట. నిజంగా మనకు ఉద్యోగం కావాలంటే తగ్గింపుదల ఒకటి కావాలి. ఇంకొకటి అదే వచనంలో మనం ఏం చేస్తామంటే ప్రార్థన అనేది కూడా మనకు అవసరమైన విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఇంకొక వచనం కొంచెం చూసుకున్నాం. సామెతల గ్రంథంలో 22వ సామెత 4వ వచనం. ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, ఇక్కడ తగ్గించుకోవడం అనే ఆలోచన కూడా మనకు కనిపిస్తుంది. ఎవరైతే వారిని తగ్గించుకొని ఆయన యందు భయభక్తులు చూపిస్తుంటారో వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన పొందుతున్నదన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. కీర్తన గ్రంథము 25వ కీర్తన 9వ వచనము. 25వ కీర్తన 9వ వచనము. ఎవరిని నడిపిస్తాడు? ఎవరిని? దేవుడు దీనులను నడిపిస్తాడు. దీనులకు తన మార్గములను నేర్పిస్తాడు. దీనులు అంటే ఎవరైతే వారిని తగ్గించుకుంటారో వారిని. నిజంగా ఒకసారి మనము ఆగి ఈ వచనాలు మనం చూసినట్టయితే అటువంటి తగ్గింపుదల మన జీవితంలో ఉన్నదా అని ప్రశ్నించుకున్నాం. దానికి వ్యత్యాసమైన ఒక ఆలోచన కూడా మనకు కనిపిస్తుంటుంది. అది యాకోబు పత్రిక, కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది మనకు. అది కూడా చూసుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. ఇప్పుడైతే మీరు మీ ధర్మమును అతిశయపరుచున్నారు. ఇది అతిశయము. ఇక మనం ఏం గమనిస్తున్నాం? 14వ వచనం నుండి యాకోబు ఏం చెప్తున్నాడు? రేపేం జరుగుతుందో మీకు తెలియదు, మనకొవ్వరికి తెలియదు. కాబట్టి మనం ఎలా జీవించాలి? చూడండి, చాలా మటుకి ఈ లోకంలో ఉన్న వారు ఎలా ఆలోచిస్తారు అంటే, ఇదిగో నేను నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఇంత సంపాదించుకుంటాను, అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, ఇలా జీవిస్తాను, అలా జీవిస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అన్నట్టుగా ఆలోచిస్తుంటారు కదా. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్తుంటాడు. ఒక వ్యక్తి ఉంటాడంట. ఆ వ్యక్తికి బాగా పంట పండేసరికి అతని దగ్గర ఉన్న ఆ బాన్ ఏమంటే తెలుగులో నాకు తెలీదు, అది మన ధాన్యాన్ని అంతా దాపెట్టుకోవడానికి ఉన్న స్థలాన్ని తను కూలి కొట్టేసి ఇంకా పెద్దది కట్టుకుంటాను అని చెప్పేసి ఆశిస్తా ఉంటే అతనికి దేవుని వాక్యం వచ్చి, మీరు కూడా ఈ రోజు రాత్రి నీ ప్రాణము పోతుందని చెప్పేసి చెప్పగానే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తుంది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మనకు ఎవ్వరికి తెలియదు రేపు ఏం జరుగుతుందో. కాబట్టి మనం ఎలా జీవించాలి? సో మన జీవం ఏ పాటిదంట? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు. నిజంగా కొంతకాలం క్రితం ఒక సంఘటన జరిగింది. నేను వేరే సంఘంలో ఉన్నప్పుడు చిన్న యూత్ గ్రూప్ ఉండేది. అందులో అందరికన్నా చిన్నవాడు ఒక వ్యక్తి ఉండేవారు అన్నమాట. అతని పేరు డానీ బాయ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, చిన్నవాడు కాబట్టి అందరికి అతను అంటే చాలా ఇష్టం. చాలా చక్కగా మాతో కలిసివాడు, బాగా బైబిల్ చదివాడు, బాగా ప్రార్థన చేసేవాడు. కానీ తను ఉద్యోగం వచ్చి దూరం వెళ్ళిపోయి వాక్యానికి దూరం వెళ్ళిపోయాడు, ప్రార్థనకు దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు.
తర్వాత వచ్చినప్పుడు చూస్తే తాగుడు అలవాటు బాగా అయిపోయింది, ఇంకా వ్యసనాలు బాగా మునిగిపోయాడు. అయితే అతను నేను ఒకసారి ఇంటికి పిలిచి సువాత చెప్పి ఇట్లా ఆలోచించు మారు అని చెప్పి పుస్తకాలు ఇచ్చాను, కానీ అంతగా పట్టించుకోలేదు. అయితే మా వేరే స్నేహితుడు వారి తండ్రి చనిపోయినప్పుడు ఆ సమాధి చేయడానికి వారు అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కలిసాడు గాని అన్న వ్యక్తి. కలిసినప్పుడు ఏంటి పరిస్థితి అంటే జీవితం ఇంకా అట్లనే ఉంది. సరే మళ్ళీ కలుస్తాము, కలిసి మాట్లాడదామని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అతను ఎట్లా కలవాల్సి వచ్చిందంటే అదే సమాధిలో చూడాల్సి వచ్చింది. చనిపోయాడు, తాగేసి బైక్ నడుపుతూ రోడ్ యాక్సిడెంట్ అయ్యి గచ్చిబౌలి దగ్గర చనిపోయాడు. చిన్న వయసు, 30 కూడా రాలేదు, చనిపోయాడు. నిజంగా అది చూసి నాకు ఒకే రకంగా చాలా, ఎందుకంటే చాలాసార్లు చూసాను అతను, చూసి చూసి సడన్ గా ఇంకా చూడలేను అన్న ఆలోచన వచ్చేసరికి ఎలానో అనిపించింది. నిజంగా మన జీవితం కూడా ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో అది మన చేతుల్లో లేదు. మన పుట్టినరోజులు అందరికి జ్ఞాపకం ఉన్నాయా? వాటిని మనం డిసైడ్ చేసుకున్నామా? ఈ తేదీ నాడే నేను పుట్టాలని కదా? ఏ తేదీలో మనం పుట్టాలన్నది దేవుడే నిర్ణయించాడు, ఏ తేదీలో మనం చనిపోవాలన్నది దేవుడే నిర్ణయిస్తాడు. సమయం వచ్చినప్పుడు సమస్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి మన జీవితంలో లక్ష్యం ఏంటిది? దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని కొరకు జీవిస్తున్నాం మనం ఒకసారి ఆలోచిద్దాం. మీరు కొంతసేపే కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. కనుక ఇలా ఉంది మన పరిస్థితి. కనుక దేవుని వాక్యం మనకు ఏమి సలహా ఇస్తుంది లేదా ఏమి ఆజ్ఞ ఇస్తుందో ఒకసారి చూద్దాము. 17వ వచనంలో, ప్రభువు చిత్తం అయితే మనము బ్రతికి నుండి ఇది అది ఏం చేయాలనుకున్న అడగాల్సిన ప్రశ్న ఏంటిది? ఈ ప్రభువు చిత్తమేనా? నిజంగా మన జీవితంలో చాలా లక్ష్యాలు ఉంటాయి కదా, ఆ లక్ష్యాలు మనం నిర్వహించుకునేటప్పుడు ఆగి ఇది ప్రభువు చిత్తమేనా అని ఆలోచిస్తామా? చిన్న చిన్న పనులు చేసేటప్పుడు మన జీవితంలో ఇది ప్రభువు చిత్తమేనా అని ఆలోచిస్తామా? అలా ఆలోచించినట్లయితే ఎంతో పాపంలో పడి ఉండేవాళ్ళం కాదు కదా. నిజంగా అలా ఆలోచిస్తే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోగలుగుతాము. అందుకే ఏమంటున్నాడంటే 16వ వచనంలో ఇక్కడ, ఇప్పుడైతే మీరు మీ దమ్ము అతిశయపడుచున్నారు అంటున్నాడు. దేవుణ్ణి మరిచిపోయి దేవుని చిత్తం ఏంటో కనుక్కోకుండా ఎదుగు నేను నా జీవితంలో ఇది సాధించుకుంటాను, నా జీవితంలో ఇంత సంపాదించుకుంటాను, నా బిజినెస్ చేస్తాను, ఈ బిజినెస్ చేస్తాను, అది చేసి ఇది చేసి నేను గొప్ప అయిపోతాను, నేను ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను, ఆస్తింతస్తులు సంపాదించుకుంటాను, సుఖంగా ఈ లోకంలో అని చెప్పేసి అనుకునేవాడు ఎటువంటి దంభములాడువాడు, అతిశయించుకునేవాడు. ఇంకొక చెప్పంటే పొగరుబోతుడు. దేవుని చిత్తాన్ని చేయకుండా తమ చిత్తాన్ని చేసుకుంటూ జీవించేవారు దేవుని పొగరుబోతుడు, అహంకారం. దేవుడు అటువంటి వారిని అసహ్యించుకుంటాడు. కాబట్టి నిజంగా మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వారం అయితే ఆయనను సంతోషపెట్టి జీవించడానికి ప్రయత్నిస్తాము. అది ఎలా చేస్తాము? ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తాన్ని మాత్రమే మనం చేస్తూ జీవిస్తాం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నది ఏది కూడా మనం మన జీవితంలో ఎంటర్టైన్ చేయము, కానీ ఆశించము. నిజంగా ఈ ఉజ్జీవం మన జీవితంలో రావాలి. ఉజ్జీవము రావాలి అంటే మొదటిగా దేవుని యొక్క వాక్యం మన జీవితంలో పనిచేయాలి. ఆ పని చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అంతేకాదు చదివినప్పుడు దాని ఎదుట మనం తగ్గించుకొని ప్రార్థనా పూర్వకంగా జీవించాలి. నిజంగా ఎందుకు ప్రార్థన అవసరము అంటే ఈ యొక్క కార్యము దేవుడు మాత్రమే చేయగలడు. ఈ ఉజ్జీవాన్ని దేవుడు మాత్రమే మన జీవితంలో తీసుకొని రాగలడు. ఇక్కడ కీర్తనల గ్రంథంలో 85వ కీర్తన Psalm 85లో
85 లో 6వ వచనంలో ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 6వ వచనము, మీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరణమును బ్రతికింపవా. ఈ బ్రతికింప పదము చెప్పాలంటే అన్నట్టు. మీ ప్రజలు నీ సంతోషించినట్లు నీవు మరణమును ఉజ్జీవింప చేయవా. నిజంగా అలా ఉజ్జీవింప చేయమని చెప్పేసి దేవుని మనము అడుగుతున్నాం మన జీవితంలో. ఒకసారి మన వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని చూస్తే అది దేవుని వాక్యానికి తగ్గట్టుగా ఉన్నదా, మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని ఉజ్జీవింప చేయాలని అంటే మనం తగ్గించుకొని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు, పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరిస్తాడు, బలంగా కుమ్మరిస్తాడు, మరియు నూతన ఆసక్తిని కలుగజేస్తాడు, అట్లా ఆసక్తిని కలుగజేస్తాడు. నిజంగా చరిత్రలో మనం చాలా చూసాం. అనేక సార్లు దేవుడు తన ఆత్మను కుమ్మరించి అనేక ప్రజలను రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన అపొస్తలుల కార్యంలో మనం ఏం చూస్తాం? మొదటి 2-3 అధ్యాయాల్లో 3,000 మంది ఒకేసారి సంఘానికి చేర్చుకున్నట్టు చూస్తుంటాం. దేవుడి సంఘానికి చేర్చుకున్నట్టు అంటే ఆ పేతురు బోధించగానే ఎంతో మంది మారుమనసు పొందేట్టుగా చూస్తుంటాం. చరిత్ర మనం చూస్తాము. మనము 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ది గ్రేట్ అవేకనింగ్ అని ఒకటి, సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అని ఇంకోటి. అంటే మనం ఏం చూస్తామంటే ఈ వ్యక్తుల పేర్లు మనకు గుర్తే ఉంటారు. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. జాన్ వెస్లీ అంటే ఏపీలో ఉన్న పాస్టర్ కాదు, ఈ 16, 17, 18వ శతాబ్దంలో జీవించేవారు. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్, జానథన్ ఎడ్వర్డ్స్, ఇటువంటి వారి యొక్క సమయాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు, ఎంతో మంది ఉజ్జీవింప చేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే వారు దేవుని యొక్క వాక్యం వినగానే వెంటనే స్పందించి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. క్రీస్తు వారి కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి వారికి పాప క్షమాపణ దేవుడు దయచేస్తున్నాడు అని చెప్పేసి వారు యేసు క్రీస్తును విశ్వసించారు. వారి పాపం అంటే గుర్తించి వారు మొర పెట్టుకున్నారు దేవుని. పడి ఏడ్చేవారంట అటువంటి సభల్లో. ఎందుకు? మరి పాపం ఏంటో వారికి తెలిసొచ్చు. నిజంగా దేవుని యొక్క కృప ఎంతో గొప్పదో తెలుసుకొని దేవుని వైపు వారు మళ్ళారు. అది నిజమైన ఉజ్జీవము. కానీ దాని తర్వాత కాలంలో చార్ల్స్ ఫిన్నీ అనే ఒక పేరు. నిజంగా చాలా మంది చెడ్డలు చార్ల్స్ అనే పదంతోనే మొదలవుతారు చరిత్రలో. అది ఎందుకు మనకు తెలియదు. చార్ల్స్ డార్విన్, చార్ల్స్ డికెన్స్, చార్ల్స్ ఫిన్నీ. చార్ల్స్ ఫిన్నీ అనే వ్యక్తి ఈ ఉజ్జీవాన్ని చూసి దాన్ని మనం కూడా సొంతంగా చేయొచ్చు అన్నట్టుగా తప్పుడు మార్గాల్లో ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాడు. అంటే మనిషి మార్గంలో మ్యానిపులేషన్ చేసి, ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసి, ప్రజలను సాధించేటట్టుగా చేసి, వారిపైన ఒత్తిడి పెట్టేసి, వారికి మాయమాటలు చెప్పేసి, అలా మనుషులను క్రైస్తవానికి మార్చడానికి ప్రయత్నించాడు. ఇది అసలైన ఉజ్జీవం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మతం మార్పిడి అనేది బైబిల్లో లేదు. దేవుడు మతం మార్చేవాడు కాదు, మన హృదయాన్ని మార్చేవాడని మనం మర్చిపోకూడదు. ఈ కాలం కూడా మనము ఎటువంటి ఉజ్జీవ సభలు చూస్తున్నామంటే అవి సరైనవి కాదు. మనుషులను మ్యానిపులేట్ చేసి మార్చడానికి, మనుషులను మార్చడానికి ప్రయత్నించే ఉజ్జీవ సభలవి. కానీ మనం నిజమైన ఉజ్జీవం గురించి చూస్తే అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ 3వ అధ్యాయంలో ఒక్క వ్యక్తితో మొదలైంది. యోనా జీవితంలో ఉజ్జీవం వచ్చింది, అనేక ప్రజలు ఉజ్జీవింపబడ్డారు. ఆ ఒక రాజు ఉజ్జీవింపబడగానే ఆ ప్రాంతం అంతా లేదా ఆ పట్టణం అంతా ఉజ్జీవం పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడితో ఆ నిప్పు అంటుకుంటుంది. ఆ నిప్పు మంటగా మారిపోతుంది, ఒక అడవిని అంతా కాల్చేంత పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ ఉజ్జీవము ఎవరికి అవసరం? నిజంగా స్పందన బైబిల్ చర్చ్కి అవసరం. మన జీవితాలను కూడా మనం పరీక్షించుకొని చూస్తే కొద్దిగా ఆత్మీయంగా దిగజారిపోయిన వారంగా అనిపిస్తుంటుందా? మనకు ఉజ్జీవము అవసరము. అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి అవసరం.
చుట్టూ ఉన్న వేరే నగరాలకు అవసరము. మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి అవసరం, మన దేశానికి అవసరం ఈ ఉద్యమము. అంతేకాదు మన లోకానికి ఈ ఉద్యమము అవసరం. కాబట్టి ఇంకొకసారి దేవుడు తన ఆత్మను కుమ్మరించి అనేకులను సువార్త ద్వారా రక్షించుకోవాలని చెప్పేసి మనము ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. దానికి ముందు మనము దేవుడు ఉజ్జీవింపచేయమని చెప్పేసి మనము మొదలు పెడతాం. ఆ ఒక్క వ్యక్తితో మొదలవుతుంది ఉద్యమం అనేది. ఆ ఒక్క వ్యక్తి ఎవరు ఏంటారు? మీరుంటారు ఆ వ్యక్తి. ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతమైన గొప్ప దేవ, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇదిగో ఈ యోగ ద్వారా మీరు ఎవరో, ఎటువంటి వారో మీరు స్పష్టంగా మాకు బయలుపరుచుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు, గొప్ప కృపగల వాడవు, దయ చూపించేవాడవు. మనుషులు ప్రభువా, మనుషులను చూసి మీరు జాలి పడేవాడవయ్యా. దీర్ఘ శాంతము కలిగి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి ఆశించేవాడవయ్యా. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. నిజంగా యోనా జీవితంలో ఎలా అయితే మార్పులు తీసుకొచ్చావో దేవా, మా జీవితంలో కూడా మార్పులు తీసుకురామని వేడుకుంటున్నాం. విధేయత చూపించే విశ్వాసులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. దేవా, ఇంకా ఎవరైతే మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదో వారందరినీ ప్రభావ మీరు పేరు పేరు వస్తున్నా జ్ఞాపకం చేసుకొని మనం రక్షించి మీ దగ్గర చేర్చుకొని వేడుకుంటాం. మా కుటుంబ సభ్యులు ఉన్న వారిని రక్షించుకోండి. ఇక్కడ సంఘంలో ఉన్న వారిని రక్షించుకోండి అయ్యా. హైదరాబాదు, మా తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభా అనేక ప్రజలను మీరు రక్షించుకొని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రభా మీ ఆత్మను కుమ్మరించి గొప్ప జీవాన్ని మా దేశంలో తీసుకురమని వేడుకుంటున్నామయ్యా. మీరే మీ ఆత్మకార్యాన్ని కొనసాగించండి. మీ గొప్ప నామాన్ని మీరు ప్రభా ఈ యొక్క దేశంలో మహిమపరచుకోమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగోనయ్యా, ఈ మార్పు, ఈ దేశంలో మార్పు అనేది రాజకీయ నాయకులు తీసుకురాలేరయ్యా. వారు బహిరంగంగా మార్పులు తీసుకురాగలుగుతారు కానీ దేవా, మనుషుల హృదయాలను మార్చలేరయ్యా. మీరు మాత్రమే మనుషుల హృదయాలను మార్చగలరు. కాబట్టి మీ వైపు తిరిగి మొరపెట్టుకుంటున్నామయ్యా. మరి మీరే ఆ బాధ ప్రజలను మార్చండి, వారి హృదయ ఆలోచనలను మార్చండి. మరి మీ వైపు తిరిగి మిమ్మల్ని విశ్వసించే వారిగా చేయమని వేడుకుంటున్నాను. కనికరించండి, కృప చూపించండి దేవా. మీ చిత్తమే ఈ లోకంలో నెరవేర్చండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.